సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ. పెద్దపల్లి జిల్లా RG2 గని దగ్గర జరిగిన గేట్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన బొగ్గు గని కార్మికులపై సీఎం కేసీఆర్ కు ఎంతో అభిమానం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమైందన్నారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో TBGKS ను గెలిపించాలని కోరారు సోమారపు. బొగ్గు కార్మిక సంఘం చేసిన పనులను కూడా దాదాపు 75 డిమాండ్లు మరి పూర్తి చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, పెద్దలు కేసీఆర్ గారికి సింగరేణి కార్మికులు అంటే అమిత అభిమానం. మీరు తెలంగాణ ఉద్యమంలో చూపిన మీ పట్టుదల, మరి మీ కృషి, మీ సహకారాన్ని ఎప్పుడు కూడా కేసీఆర్ గారు మర్చిపోరు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీన్ని విస్తీర్ణం చేయాలి, ఇతర రాష్ట్రాల్లో బ్లాక్లు తీసుకోవాలి, ఇతర దేశాల్లో కూడా మనం వెళ్ళి మన పని చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు వాళ్ళు. నేను పాలిటిక్స్ కి వచ్చినప్పటి నుంచి వింటున్నాను, మీరు నన్ను ఆశీర్వదించి మున్సిపల్ చైర్మన్ చేస్తున్నప్పటి నుంచి కూడా వింటున్నాను, తల్లిదండ్రులు కొడుకుల ఉద్యోగాలు కావాలని. ఆయన పోయిన వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా ఇద్దాం, ఏ షరతులు లేకుండా ఇద్దామని కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏ షరతులు లేకుండా ఇవ్వకుండా అందరికి వస్తుందని మేము కూడా ఆశించినాం. కానీ ఎప్పుడైతే అధికారులు స్కీములు తయారు చేసినారో 2 సంవత్సరాల కానీ మినిమం పీరియడ్ ఉండాలి, ఎక్కడ కూడా 2 సంవత్సరాల పీరియడ్ కంటే తక్కువ ఇవ్వలేదంటే మరి ఎంతో ప్రయత్నం చేస్తారు, తగ్గించి 1 సంవత్సరం పీరియడ్ పెట్టి మరి అక్టోబర్ నాటికి 59 సంవత్సరాలు ఉన్న వారందరికీ కూడా